Please subscribe and like, press bell icon for more videos. హాయ్ మై డియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఇంతకుముందు మనం సర్కమ్ సెంటర్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఆర్థో సెంటర్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ నేర్చుకున్నాం. ఇవి నేర్చుకుంటే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయగలరు. కాబట్టి ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆన్ ద ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్ అన్నాడు. అంటే ట్రయాంగిల్ అన్నాడు. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఆర్థో సెంటర్ అంటే ఏంది? ఏ నుండి బీసీ మీద గీసిన ఒక పర్పెండిక్యులర్ లైన్, బి నుండి ఏసీ మీద గీసిన ఒక పర్పెండిక్యులర్ లైన్, ఈ పాయింట్ ఏమంటారు? ఆర్థో సెంటర్ అంటారు. ఓకే, ఇది 90 degrees ఉంటుంది. కాబట్టి ఇది ఏ విధంగా అనుకోవాలి? దీని యొక్క ఫస్ట్ చూడండి, ఇప్పుడు ఏ విధంగా ఫస్ట్ ఈ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఈ లైన్ రావాలంటే ఫస్ట్ ఇది ఏంది? బీసీ. బీసీ యొక్క స్లోప్ అనుకొని పర్పెండిక్యులర్ స్లోప్ అనుకుంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, చూడండి ఫస్ట్ ఏమి ఇచ్చాడు? లెట్ ఆర్థో సెంటర్ ఓ ఎక్స్ కామా వై. ఓకే, ఎక్స్ కామా ఇచ్చాడు. ఏ ఏమి ఇచ్చాడు? 5 కామా -2. బి ఏమి ఇచ్చాడు? -1 కామా 2. సి ఏమి ఇచ్చాడు? 1 కామా 4. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? కేస్ 1 లో ఫస్ట్ లైన్ కావాలి కాబట్టి బీసీ ఫస్ట్ ఏం చేయాలి? ఫైండింగ్ ద ఆల్టిట్యూడ్ త్రో ఏ. పాయింట్ ఏమి ఇచ్చాడు? 5 కామా -2. ఓకే, ఫస్ట్ ఇంకేం చేయాలి? స్లోప్ ఆఫ్ బీసీ. అప్పుడు ఏమవుతుంది? బీసీ మైనస్, చూడండి బీసీ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకే, ఇప్పుడు చూడండి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. y2 మైనస్ y1 అంటే బీసీ ఇది x1 y1 x2 y2. ఓకే, 4 y1 అంటే -2/1 మైనస్ ఆఫ్ -1 అంటే 2/4 - 2 2 కాబట్టి 1 + 1 అంటే 2/2 అంటే 2 1 1. ఓకే, పర్పెండిక్యులర్ కాబట్టి ఇది ఫార్ములా పర్పెండిక్యులర్ తీసుకోవాలి. ఓకే, మనకు తెలుసు ఏమన్నాడు? ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్. ఇక్కడ ఇది ఏంది? m = ఇది. ఓకే, పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఏముంది? 5 కామా -2 అండ్ perpendicular కాబట్టి అప్పుడు ఏమవుతుంది? మనకు తెలుసు y మైనస్ y1 -1/m. ఇది ఈ ఈక్వేషన్ పర్పెండిక్యులర్ అన్నప్పుడు ఈ విధంగా x మైనస్ ఆఫ్ x1. ఇప్పుడు చూడండి y మైనస్ ఇది x1 y1 ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ x1 y1 ఇది కాబట్టి y మైనస్ ఆఫ్ -2 -1/m వాల్యూ ఏమొచ్చింది? 1 కాబట్టి x మైనస్ ఆఫ్ x1 అంటే 5. ఇప్పుడు 1/1 అంటే 1 కాబట్టి y + 2 దట్ ఈస్ ఈక్వల్స్ -1 ఇంటూ x ఏమవుతుంది? -x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5. దీన్ని ఇటు తీసుకొస్తున్నప్పుడు ఏమవుతుంది? x -5 y + 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ x రాస్తున్నా -5 + 2 అంటే -3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, x కు ప్లస్ అయింది, y కు మైనస్ అయింది. y కి అలాగే ఉంది +2 కాబట్టి ఈ ఈక్వేషన్ 1 వచ్చింది. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ లైన్ వచ్చింది, ఏమొచ్చింది? ఇది ఏడి అనుకునే ఏడి లైన్ వచ్చింది. ఇప్పుడు బి ఈ లైన్ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? ఏసీ స్లోప్ కనుక్కోవాలి, బి పాయింట్ ని తీసుకోవాలి. ఓకే, ఇక్కడ దాకా చూసుకుంటే ఒకసారి ఫస్ట్ ఇది తీసుకున్నాం స్లోప్, ఇప్పుడు ఈ స్లోప్ తీసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నా? కేస్ 2 ఇప్పుడు. ఓకే, ఫైండింగ్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ పాయింట్ ఏం తీసుకుంటున్నా?
బి ఏముంది -1, 2. ఓకే, ఇక్కడ ఓకే ఈక్వేషన్ ఏమొచ్చింది x ప్లస్ y -3 ఈజ్ ఈక్వల్స్ టు ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఓకే ఏసి ఏ అంటే ఇది ఏ ఓకే y1 x2 y2 ఓకే y2 ఏముంది 4 మైనస్ ఆఫ్ y1 ఏముంది -2 బై 1 x2 అంటే మైనస్ ఆఫ్ 5 అంటే 4 ప్లస్ 2 బై -4 అంటే 6 బై -4 2 2 దా 2 3 దా అంటే -3/2. ఓకే, ఇప్పుడు మనకు తెలుసు ఈక్వేషన్ ఆఫ్ లైన్ passing through B -1, 2 and perpendicular. ఈక్వేషన్ ఏంది y minus y1 minus 1/m ఇది m వాల్యూ ఓకే x minus x1 అప్పుడు ఏమవుతుంది y minus y ఇది x1 y1 అప్పుడు ఏమవుతుంది x1 y1 ఏమవుతుంది y1 -2 మైనస్ ఆఫ్ m అంటే ఏమొచ్చింది 3 -3/2 వచ్చింది x minus of -1 ఓకే మైనస్ మైనస్ క్యాన్సల్ ఈ 2 పైకి వచ్చేస్తుంది కాబట్టి y -2 ఈజ్ ఈక్వల్స్ టు 2/3 x ప్లస్ 1 ఈ 3 ఇటు వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుంది 3 ఇంటూ y -2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ x ప్లస్ 1 ఓకే ఇప్పుడు ఏమవుతుంది 3y -6 2x ప్లస్ 2 1 2 ఓకే ఇది ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నా వీటిని అటు తీసుకెళ్తున్నా అప్పుడు ఏమవుతుంది 2x ప్లస్ 2 2x ప్లస్ 2 -3y s6 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఓకే ఇదేమవుతుంది ఈక్వేషన్ ఇప్పుడు ఏమవుతుంది 2x -3y 2 ప్లస్ 6 ఏమవుతుంది 8 ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ నెంబర్ 2 ఇక ఇక్కడ వస్తున్న ఈక్వేషన్ నెంబర్ 2x ప్లస్ -3y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈక్వేషన్ నెంబర్ 2 ఓకే ఇప్పుడు చూడండి రఫ్ చేస్తున్నా ఇది చూసుకోండి ఇక్కడ దాకా ఈక్వేషన్ 2 వచ్చింది కదా ఇప్పుడు చూడండి సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 ఓకే 1 and ఈక్వేషన్ 1 ఏముంది x ప్లస్ y -3 ఈజ్ ఈక్వల్స్ టు 0 2x ప్లస్ -3y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇది ఇప్పుడు చూడండి ఏం చేయాలన్న x బై ఈజ్ ఈక్వల్స్ టు y బై ఈక్వల్స్ టు 1 బై x తీసుకున్నప్పుడు 1 ఇంటూ 8 -3 మైనస్ ఆఫ్ -3 ఇంటూ -3 క్రాస్ ఇప్పుడు y అంటే ఇది కాబట్టి -3 ఇంటూ 2 -3 ఇంటూ 2 మైనస్ ఆఫ్ 8 ఇంటూ 1 1 ఇంటూ 8 ఇట్లా రాయొచ్చు ఇప్పుడు y x ఇప్పుడు ఇది కాబట్టి ఇది మర్చిపోవాలి క్రాస్ మల్టీ ఈక్వేషన్ 1 ఇంటూ -3 మైనస్ ఆఫ్ 2 ఇంటూ 1 అప్పుడు ఏమవుతుంది x బై 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి -9 y బై -6 3 2 దా -8 1 బై మైనస్ ఆఫ్ 3 -2 అంతేనా అప్పుడు ఏమవుతుంది x బై -1 y బై -14 1 బై -5 అప్పుడు ఏమవుతుంది దేని దానికి రండి x బై -1 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై -5x తర్వాత y బై -14 1 బై -5
మైనస్ మైనస్ క్యాన్సల్, మైనస్ మైనస్ క్యాన్సల్. ఇప్పుడు ఇది x ఈజ్ ఈక్వల్స్ టు 1/5, y ఈజ్ ఈక్వల్స్ టు 14/5. Therefore, ortho center OX, y is equals to ఏమైతుంది 1/5, 1/14/5. ఇది ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఓకే, చూడండి 5th క్వశ్చన్. ఇంతకు ముందు లాగానే ఆర్థో సెంటర్ మనం ఫైండ్ అవుట్ చేసినాం, అదే విధంగా చేయాలి. ఏమి ఇచ్చాడు? ట్రయాంగిల్ ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆన్ ద ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ అన్నాడు. అంటే ఇది ట్రయాంగిల్. ఓకే, వర్టిసెస్ ఇవి, ఇది ఏ, ఇది బి అనుకుంటే ఇది సి. ఓకే, తర్వాత ఏమన్నా ఆర్థో సెంటర్ అంటే ఏంది? ఏ నుండి బీసీ మీద గీసిన ఒక లంబరేఖ 90 degrees. ఓకే, ఇది కూడా 90 degrees. ఓకే, ఈ రెండింటి మధ్య ఈ పాయింట్ని ఈ లైన్ ఏదైతే కలుస్తో ఆ పాయింట్ని ఆర్థో సెంటర్ అంటారు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఓకే, లెట్ ఆర్థో సెంటర్ OX, y. ఓకే, గివెన్ ఏమి ఇచ్చాడు? A is equals to -2, -1, B 6, -1, C 2, 5. ఓకే, మనం ఏం చేయాలంటే ఇది ఏ పాయింట్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ కేస్ 1, ఫైండింగ్ ద ఆల్టిట్యూడ్ త్రూ ఏ పాయింట్ -2, 1, -1. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ BC m is equals to y2 minus y1 by x2 minus x1. అంటే ఇది x1 y1, x2 y2. ఓకే, y2 ఎంత 5 మైనస్ ఆఫ్ y1 ఎంత -1 by x2 minus x1 2 minus 6 అంటే 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 by 2 minus 6 అంటే -4. ఓకే, ఇప్పుడు 6 by -4, 2 3 2 2 అంటే -3/2. మనకు తెలుసు ఏమైనా తెలుసు, ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఓకే passing through A -2, -1 and perpendicular. ఓకే, perpendicular ఫార్ములా ఏంది? y minus y1 is equals to -1/m into x minus x1. ఓకే, y minus y1 అంటే ఇది x1 y1. ఓకే, ఇది y2 minus y1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసిన ఇది అవుతుంది x1 y1. ఓకే, y minus y1 ఎంత -1 -1/3/2. ఓకే, మైనస్ ఆఫ్ x మైనస్ ఆఫ్ -2 మైనస్ మైనస్ క్యాన్సల్ అయిపోతుంది. y ప్లస్ 1 is equals to ఈ 2 పైకి వస్తుంది కాబట్టి 2/3 x ప్లస్ 2, ఈ 3 ఇటు వస్తుంది కాబట్టి 3 + 1 2x ప్లస్ 2. ఓకే, 3 into y 3 1 3, 2 into x 2x ప్లస్ 2 2 4. ఓకే, దీన్ని ఇటే ఉంచుతుంది, దీన్ని ఇటు తీసుకొస్తున్నాం కాబట్టి 2x + 4 అలాగే ఉంటుంది. ఇది ఇటు వస్తే -3y -3 is equals to 0. అప్పుడు ఏమవుతుంది 2x, ఇక్కడ y -3y ఉంది, 2x -3y ఉంది,
4 ప్లస్ 4 మైనస్ 4 మైనస్ 3 అంటే ప్లస్ 1 ఇది ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఇక్కడ రాసుకుంటున్న ఈక్వేషన్ ఒకటి. 2x minus 3y plus 1 is equals to 0. ఈక్వేషన్ 1. ఓకే, ఇప్పుడు చూడండి ఇది చూసుకోండి ఒకసారి. ఫస్ట్ ఏం చేశాను, ఏ పాయింట్ని తీసుకున్నాను, బీసీ యొక్క స్లోప్ కనుక్కున్నాను. ఓకే, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక రెండు ఈక్వేషన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలి, బి పాయింట్ని తీసుకోవాలి, ఏసీ స్లోప్ కనుక్కోవాలి. కాబట్టి ఇది రబ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు ఏం కావాలి, ఫైండింగ్ ది ఆల్టిట్యూడ్ ఆఫ్, ఇక్కడ ఏమన్నా బి కాబట్టి ఇక్కడ బి 6, -1. ఓకే, ఇక్కడ స్లోప్ ఆఫ్ ఏసీ, ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఏసీ y2 - y1 అంటే ఏ అండ్ సి, ఇది x1 y1, ఇది x2 y2. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది 5 -1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సి ఏముంది, x2 - x1 2 -2. అప్పుడు ఏమవుతుంది 5 + 1/2 + 2 అంతే కదా. అప్పుడు ఏమవుతుంది 6/4, 2 3s 2 2s అంటే 3/2. ఓకే, చూడండి పాసింగ్ త్రూ పాయింట్ ఏంది పి 6, -1 అండ్ పర్పెండిక్యులర్. ఓకే, ఫార్ములా ఏంది, y - y1 is equals to -1/m x - x1. ఇది x1 y1. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇది అవసరం ఉండదు, ఈ స్లోప్ అన్నప్పుడు ఇది తీసుకోవాలండి. ఇప్పుడు పాయింట్ కాబట్టి ఈ పాయింట్ తీసుకోవాలి. y - y1 ఎంత, -1 -1/m అంటే ఎంత వచ్చింది 3/2 x -6 అంతే. చూడండి ఇది ఏమవుతుంది y + 1, ఇది 2 పైకి వచ్చేస్తుంది, అది -3 -2/3 x -6. ఈ 3ని తీసుకొస్తున్నాం, 3 × y + 1 is equals to -2 × x -6. 3y + 3, 3 1 3 కాబట్టి -2x అంటే 2 × x అంటే -2x, -+6 2 12. ఓకే, దీన్ని ఇది తీసుకొస్తున్నాం ఎందుకంటే ఇది మైనస్ ఉంది కాబట్టి. అప్పుడు ఏమవుతుంది 2x + 12 ఏమవుతుంది -12 + 3y + 3 is equals to 0. అప్పుడు ఏమవుతుంది 2x అట్లనే ఉంటుంది + 3y అట్లనే ఉంటుంది, -12 + 9 + 3 అంటే -9. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ రాస్తున్న ఈక్వేషన్ 2, 2x + 3y + -9 is equals to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ దాకా చూసుకోండి ఒకసారి. ఏం చేసినా ఫస్ట్ బీసీ స్లోప్ కనుక్కొని ఈ పాయింట్ లైన్ కనుక్కుని ఏ పాయింట్ తోని, ఇప్పుడు ఏసీ స్లోప్ కనుక్కొని బి పాయింట్ తోని ఈ లైన్ కనుక్కున్నాయి. ఇప్పుడు రెండు లైన్లను ఏం చేస్తున్నా, సాల్వింగ్ చేయాలి. రఫ్ చేస్తున్నా చూసుకోండి. ఇక్కడ దాకా అర్థమైంది కదా. 7 మార్క్స్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ అంతే కదా. సాల్వింగ్ చేయండి ఈ ఈక్వేషన్. ఇప్పుడు సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2. ఈక్వేషన్ 1 2x - 3y + 1 is equals to 0. ఓకే, నెక్స్ట్ 2x + 3y - 9 is equals to 0. ఓకే, ఇప్పుడు చూడండి x/y/1/. ఓకే, ఇప్పుడు x అంటే ఇది మర్చిపోవాలి, -3 × -9 -half 3 × 1. ఓకే, నెక్స్ట్ y అంటే ఇది y మర్చిపోవాలి, ఇది ఇంటూ ఇది
1 into 2 minus of minus 9 into 2 క్రాస్లో తర్వాత ఇది 2 into 3 ఓకే మైనస్ ఆఫ్ minus 3 into 2 ఓకే చూడండి అప్పుడు ఏమవుతుంది ఎక్స్ బై ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 9 27 minus 3 ఇది y by 1 2 2 minus of minus into minus plus 9 2 18 1 by 2 3 6 minus into minus plus 3 3 2 6 ఇప్పుడు ఏమవుతుంది x by 24 y by 20 1 by 12 x by 24 is equals to 1 by 12 y by 20 is equals to 1 by 12 చూడండి x by 24 by 12 y by y is equals to 20 by 12 12 1s are 12 2s are x is equals to 2 ఇక్కడ y is equals to 4 3s are 4 5s are అంటే y is equals to 5 by 3 okay therefore ortho center OX comma y is equals to 2 comma 5 by 3 ఇది ఆన్సర్ ఓకే ఈ విధంగా చేయాలి అర్థమైందిగా ఇది అయిపోయిందిగా ఒక క్వశ్చన్ నేను హోంవర్క్ ఇస్తా మీరు చేయాలి ఓకే రాసుకోండి ఒకసారి చూసుకోండి ఆన్సర్ సాల్వింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇది ఎక్స్ని మూవ్ చేసి ఇది క్రాస్లో చేయాలి మధ్యలో మైనస్ తీసుకోవాలి ఇది కూడా అంతే 1 ఇది తీసుకున్నప్పుడు y తీసుకున్నప్పుడు వైని మూసేసి ఫస్ట్ ఇది తీసుకోవాలి అటు నుంచి తీసుకోవాలి ఇప్పుడు కానీ లెఫ్ట్ ఇటు నుంచి మళ్ళీ ఇటు రావాలి కాబట్టి 1 2 ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ ఇది 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 మధ్యలో మైనస్ అంతే క్వశ్చన్ నెంబర్ 6 homework okay find the orthocenter of the triangle whose vertices are ఏమిచ్చాడు చూడండి -5 కామా -7 13 కామా 2 -5 కామా 6 ఓకే ఈక్వేషన్స్ ఏమొస్తాయి చూడండి రెండు ఈక్వేషన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్ ఇది ఆన్సర్ మీరు చేయాలి వస్తుంది ఆర్ 9x - 2y 31 is equals to 0 ఇంకొకటి y is equals to 2 వస్తుంది ఇవి రెండు రావాలి నెక్స్ట్ లాస్ట్ ఆన్సర్ ఏం రావాలి ఆర్థో సెంటర్ అంటే O ఆఫ్ -3 కామా 2 ఈ విధంగా ఆన్సర్ రావాలి ఓకే చేయండి మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది కాబట్టి 7 మార్క్స్ క్వశ్చన్స్ Subscribe my channel. Thanks for watching my videos.